శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు మీకు ఇలాచీ మొక్క చూపిస్తున్నాను. ఈ మొక్క చాలా మాటలు చూపించడం జరిగింది. నేను పెట్టయితే 3 సంవత్సరాలు అయిందండి. మరి ఈ మొక్కని నర్సరీ నుంచి పెద్ద మొక్కనే తెచ్చుకున్నానండి. ఇంత మొక్కని తెచ్చుకున్నాను అన్నమాట. ఒక 1/2 మీటర్ ఎత్తు మొక్కని తెచ్చుకున్నాను. అయితే వాళ్ళ దగ్గర ఓ సంవత్సరం పైనుంచి ఉన్నదనుకుంటాను. అయితే ఇప్పటికి మనం 3 సంవత్సరాలు అయింది ఈ మొక్క పెట్టి. అయితే ఇందులో పెట్టాను కదా, ఇదంతా మొక్కలు వచ్చేసి బాగా గడ్లాగా రుప్పలాగా వచ్చేసిందండి. సరే, ఇదేమో ఇలాచి రావట్లేదు, ఏమీ కాయట్లేదు. మన కాయవని కొందరు అంటున్నారు, లేదు కాస్తుందని కొందరు అంటున్నారు. ఇలా కింద నుంచి వస్తాయని కొందరు అంటున్నారు, లేదు ఇలా పైనుంచి వస్తాయని కొందరు అంటున్నారు. ఏదేమైతేనేమి మొత్తం కోసేసి పడేసానండి. కోసేసి పడేసి ఓ 4-5 పెద్దవి ఉంచాను. ఆ తర్వాత చిన్నవి రావడం మొదలుపెట్టినాయి. మళ్ళీ పక్కన నుంచి అలా వచ్చేస్తూనే ఉంటాయిలేండి. ఇది ఎంత దాంట్లో పెడితే అది అంతా పాకిపోతుంది అన్నమాట. ఈ మొక్కకున్న నైజం అది. గడ్డి లాంటిదే కదా మరి ఇది. కానీ ఇలా ముట్టుకున్నాం అనుకోండి, ఇదిగో ఇలాచి వాసన వచ్చేది, మంచి స్మెల్. ఇది టీలో వేసుకోవచ్చు ఈ ఆకు. మరి ఆకులు వేసుకుని వాటర్ మరిగించుకుని కూడా తాగొచ్చు. చాలా మంచిది అన్నమాట. మనం పరమాన్నం చేసుకుంటాం కదా, క్షీరాన్నం, అందులో కూడా మనం ఇలాచీ వదిలి ఈ ఆకు వేసుకోవచ్చు. ఒకటి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. నేచురల్ కదా, మామూలు చెట్టు ఆకు. ఇలా పట్టుకున్నాను కదండి, ఇక్కడ ఉంటే ఇలాచీ స్మెల్ గుమగుమంటూ వచ్చేస్తుంది అన్నమాట. ఇదిగోనండి, ఎన్నో ఉంచలేదు నేను అప్పట్లో. అయితే నేను తెచ్చుకుని 3 సంవత్సరాలు అయింది కదా, ఇప్పుడైతే పూత వచ్చిందండి. ఆ పూత మీకు చూపించాలని వీడియో చేస్తున్నాను అనమాట. అయితే మనం పెట్టుకున్న మొక్క పూత పూసిన, పువ్వులు పూసిన, అలాగే దానికి ఏ కాయలు అయితే చిన్న కాయ వచ్చినా మరి ఎంతో ఆనందం. 100 కాయలు కొనుక్కున్న ఆనందం ఉండదు, కానీ మనం పెంచిన మొక్క ఒక కాయ కాసిన, ఒక పువ్వు పూసిన ఆనందమే ఆనందం కదా. అయితే నేను ఇలా గడ్డిలాగా ఎక్కువ వచ్చేసింది కదా, కోసేసి తీసేసి పడేసాను. 4 కొమ్మలు ఉంచానండి. 4 ఉంచాను అనమాట. నేను 1/2 మీటర్ ఎత్తు మొక్క తెచ్చాను కదా, ఇలాగా 3 మీటర్ల ఎత్తు అయినా పెరిగింది. ఇది 2 మీటర్లన్నర ఉంటుందిలేండి. అయితే నేను ఇచ్చే పోషకాలు, మనం తయారు చేసుకున్న ఎరువు మట్టి, తర్వాత పోషకం నీళ్లు, మామూలు వాటర్ ఇవ్వను నేను. పప్పులు కడిగినాయి, బియ్యం కడిగినాయి, గింజ వచ్చింది, మినపప్పు కడిగిన, కాయగూరలు కడిగిన, ఆకుకూరలు కడిగిన ఆ నీళ్ళన్నీ బాల్చాలు వేసుకుని కాస్త మామూలు నీళ్ళు కలుపుకుని ఇస్తానన్నమాట. ఆ వాటర్ వల్ల మొక్కలు హెల్తీగా ఇలా ఉంటాయన్నమాట. ఇంతంత ఎత్తుగా. మరి కుండీలో మొక్కలు అయినప్పటికీ కూడా ఇలాగా ఇంత హెల్తీగా. ఇదేమో రుద్రాక్ష అండి, చూసారా ఎంత ఉందో. అది తీసుకున్నప్పటికి చిన్నదేలేండి. ఇది కూడా అలా చిగుర్లు వచ్చి ఇలా వేస్తూ ఉంటుంది. కానీ ఇది పెద్ద మొక్క అవుతుందని నాకు తెలియదు. కుండీలో అంటే చిన్నగా ఉండగానే మనకి చక్కగా పూసేది కాసేది పెట్టుకోవాలి. పెద్ద మొక్కలు పెట్టుకుంటే మనం ఇచ్చే పోషకాలకు అవి పెద్దగా కూడా అయిపోతూ ఉంటాయన్నమాట. అయితే ఇది పక్కన పెట్టేసానండి, కుండీ తీసేసి. అక్కడ ఉండేది నాకు చిన్న కుండీలకి నీడగా ఉంటుంది. మరి ఈ మొక్క ఈ పెద్దది అయిపోయింది కదా, నీడ వావరంగా ఉండి మొక్కకి ఎండ తగలకపోతే కూడా ఎదగదు. మనం ఎంత పోషకాలు ఇచ్చినా అది బలం సరిపోదన్నమాట. మరి సరైన ఎండ ఉండాలన్నమాట. అయితే సరే, నేను ఏం చేశానంటే పక్కన పెట్టేశాను. మొన్న క్లీనింగ్ చేయడానికి ఇలా జరిపేసి తీస్తూ ఉంటే ఇక్కడైతే పూత కనిపించిందండి. పూత కనిపించింది. మా కోడలో చూసి, ఇది పూత పూసేస్తుందండి, ఇదిగో చూడండి పూతలా ఉంది అంది. అయితే నేను కూడా ఇప్పటి వరకు పూత చూడలేదు, కానీ ఇలా కింద నుంచి కాయలు గుత్తులుగా ఏలాడటం చూపించారు కుండీలో నుంచి, అవే చూశాను వీడియోలో. ఇలా కాతదని పైనుంచి తెలియదు. మా ఆడపడుస్తుందండి, చిన్న అత్తయ్య గారు అమ్మాయి, తను అందే, వదిన ఇది పైనుంచే కొమ్మ నుంచే పూత వస్తుంది, వచ్చింది నాకు ఒకసారి, అలా 3 సంవత్సరాలు అయిపోయింది మళ్ళీ రాలేదు అని. ఇది వచ్చిందా ఇలాచి మొక్క పూత అని అడిగింది మొన్ననే. తను అని అడిగి వెళ్ళింది 4 రోజులకి. మరి మేము సర్దుతూ ఉంటే ఇక్కడ పూత అనేది ఇదిగో కనబడింది అన్నమాట ఒక కొమ్మకి. అప్పుడు కొట్టేసి పాడేసాను కదండి, తీసేసాను గడ్డిలాగా కోసేసి. అప్పుడు 4-5 కొమ్మలు ఉంచాను అంటున్నాను కదా, అందులో ఒక కొమ్మకి ఇదిగో ఇలాగా వచ్చింది పూత. ఇదిగోనండి, ఆ రోజు చూద్దులోకి ఎంతో లేదు, ఇంతే ఉంది. ఈ రోజుకి చక్కగా 3 రోజులు అయిందండి చూసి. అంటే ఇదంతా క్లీనింగ్ చేసేసామన్నమాట. అప్పుడు బయటపడింది. మరి మళ్ళీ అప్పుడు దాన్ని శ్రద్ధ చేసి మళ్ళీ వెనకబెట్టి, ఏదైనా అంతే కదండి, పనికొచ్చి మనిషినే వాడతారు, పనికిరాని మనిషిని పట్టించుకోరు అన్నట్టు
ఈ మొక్క ఏదో కాయో కాసేటప్పుడు మళ్ళీ మనకు శ్రద్ధ వచ్చేస్తుంది. ఎందుకంటే మొక్కలు పెంచుతాం కదా. చాలా బాధపడ్డాను నేను. అయ్యో ఇదేంటి ఇంత ఇలా పెంచుతున్నాం కదా మనం, ఇది పుయ్యట్లేదు ఏమీ లేదు, ఏమో ఇలాచి మనకు కాయదేమోలే అనుకుని నేను అనుకున్నాను. కానీ ఇదిగోనండి చక్కగా పూత అనేది ఇలా వచ్చిందన్నమాట. మరి ఇంకా అంటే మొక్కలు కూడా మనం విడదీసి పెట్టుకోవచ్చు. చాలా మొక్కలు వచ్చేది ఇదిగో చూసారా ఎంత అలా వచ్చేసినాయి గుబురుగా. నేను ఎంత అంటే చెప్తే నమ్మలేరు ఎవరును. ఎంత గడ్డిలాగా కోసి పడేసానండి. ఇచ్చే పోషకాల వల్ల బలంగా పెరుగుతాయి మీ పెట్టిన మొక్కలు ఏవైనా కూడా. చూసారు కదా చక్కగా. మరి ఇలాచీ మొక్క కూడా మనం పెట్టుకోవచ్చు. ఈ ఆకులు కూడా మనకి ఉపయోగం అవుతాయి అన్నమాట. టీలో వేసుకోవచ్చు, అలాగే క్షీరాన్నం చేసుకుంటే వేసుకోవచ్చు. మరి ఆకులు వేసి మరిగించుకుని వాటర్ తాగితే కూడా మనకి ఒంట్లో ఫ్లాట్ కరుగుతుందట. అదన్నమాట అండి. చూసారు కదా ఇలా దగ్గరగా పెట్టుకున్నాను. రెంటకున్నప్పటికీ అది మొక్కలు పెంచుతున్నానంటే గ్రేటే అనుకోండి. పక్కన చూడండి షాంపూ మొక్క ఇదిగో చిన్న కొమ్మ తెచ్చి పెట్టానండి మా పాపింటి దగ్గర నుంచి. అదిగో షాంపూ అలా వచ్చేసింది. ఇది అయితే ఇలాచీ మొక్క గురించి ఈరోజు చెప్పాలని నిన్నే తీద్దాము అనుకున్నాను. ఎలకైతే తవ్వేస్తూ ఉందండి. మొత్తం మీద దానికి మందు పెట్టాము. నిన్న తినేసింది, ఇంకా రేపు రాదు. ఎంత బాధ పెడుతుందంటే మొత్తం తవ్వేసుకుండీలో మెట్టంతా. మొక్కలు కూడా కొరికేసి పడేస్తూ ఉంది. ఇది ఎల్లో కలర్ అండి, గులాబీ. చక్కగా ఒక మొగ్గ వేస్తూ ఉంటుంది పాపం. ఈనాడు కొన్నదోనండి మొక్క. అభివృద్ధి అలాగా అయ్యింది, పెద్ద కాండం వచ్చేసి అలా ఉంచానమాట. చూసారు కదా ఇలాచీ మొక్క పెట్టుకోండి. గార్డెన్ పెంచేవాళ్ళు పెట్టుకుంటే దీని ఒక విశేషం ఏంటంటే ఆకులు కూడా ఉపయోగపడుతుంది కదా. చాలా మొక్కలు మనకు ఆకులు కూడా ఉపయోగపడుతూ ఉంటాయి కదా. కానీ ఈ మొక్కలు పెంచితే ఆశీర్వజమే కాదండి, ఆనందం కూడా లభిస్తుంది. మరి చూసారు కదా, నచ్చింది కదా. ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.